ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అగస్త్యుడితో లోపాముద్ర, ఏమండి అసలు మనం కాశీకి ఎందుకు దూరం అయిపోతున్నామండి అని అడిగితే ఎన్నో చెప్పాడు అగస్త్యుడు. లోపాముద్ర, కాశీలో తినేవాడు శివుడు, ఇచ్చేవాడు శివుడు. కాశీలో అంతా కూడా శివమయమేనే అని కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి సంభ్రముడు ఉద్భ్రముడు వాళ్ళు ఏం చేస్తారో కూడా నిన్నటి రోజున చెప్పిన తర్వాత అగస్త్యుడు లోపాముద్రతో చెప్తూ, నేను కాశీలో శాశ్వతంగా నివాసం ఉండాలని అనుకున్నాను. అలా అనుకుని అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాను. మారేడు తోట వేశాను. పోనీలేవే, ఈ పరీక్ష శివుడే పెట్టాడు అనుకుందాం, శివుడి పాదాలు పట్టుకుందాం, ఆయనే రక్షిస్తాడు అని ఆ ఆశ్రమాన్ని కొంతమంది శిష్యులకి అప్పగించాడు. తను నాటి పెంచి పెద్ద చేసిన మారేడు చెట్ల దగ్గరికి వెళ్ళి చెట్టుకి దండం పెట్టి పేరు పేరున అక్కడ ఉన్నటువంటి చెట్లన్నిటికీ దండం పెట్టాడు. ఒక్కొక్క మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ మారేడు చెట్ట, నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా మళ్ళీ రాను, మీరు నన్ను మర్చిపోకండి, నన్ను గుర్తుంచుకోండి అంటున్నాడు. వృక్షదేవతలకి చెప్పాడు. ఆయన ఆశ్రమంలో మగ జింకలు, ఆడజింకలు, చిన్న చిన్న పిల్ల జింకలు చాలా ఉన్నాయి. ఆ జింకలన్నిటి దగ్గరికి వెళ్ళి, ఓ జింకల్లారా నేను వెళ్ళిపోతున్నాను అని ఏడ్చాడు. ఆయన ఆశ్రమంలో ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువుని సరోవరం అంటారు. ఆ సరోవరంలో కొన్ని హంసలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు. ఆ కలహంసలతో అంటాడు, కలహంసి రారాదే కదలి నాతో గూడి, నీవేల ఒత్తువమ్మ నెమ్మి నుండి. ఓ హంస, నువ్వు కూడా నాతో పాటు వింధ్యపర్వతం దగ్గరికి వస్తావా అని అడిగాడు. అది అని అడ్డంగా తల ఊపిందిట. అని అంటే, నేను కాశీ వదిలిపెట్టి రాను, నాకు కాశీ కన్నా ఎక్కువ ఇంకేదీ లేదు అని ఆ కలహంస పలికినట్లుగా అన్నదిట. అప్పుడు ఆయన అన్నాడు, అవునులేవే హంస, కాశీలో సుఖంగా ఉంటున్నావు, అన్నపూర్ణాదేవి దయ వల్ల వేళకు అన్నం దొరుకుతుంది, పైగా కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది, ఈ ముక్తి క్షేత్రాన్ని విడిచిపెట్టి ముక్తిని విడిచిపెట్టి భుక్తి కోసం నాతో ఎందుకు వస్తావు, నువ్వు సుఖంగా ఉండు అని ఆ కలహంసని దిప్పి పుడిచాడు. ఇంకా అక్కడి నుంచి పరమ కళ్యాణి యో భాగీరథి గంగా వార్ధిభాగిని పోయి వత్తున్నమ్మ, అమరేంద్రులార లోలార్క కేశవులార వనజ సంభవ పోయి వత్తునయ్యమ్మ,
శ్రీ విశాలాక్షి దాక్షిణ్య పుణ్య కటాక్ష వాసవార్చిత పోయి ఒత్తునమ్మ. శ్రీపూర్ణ భద్ర పారిషద నాయకులారా వటకై భవ పోయి ఒత్తునయ్య. తీర్థ సంవాసులార కృతార్థులార పాశుపతులార భార్య సంపన్నులారా మందిరోద్యాన వాటిక మఠములారా పోయి వచ్చత మీ కాశీపురము వెడలి అని ఎంతో దుఃఖపడిపోతున్నాడు. గణపతికి దండం పెట్టాడు. ఇన్నాళ్ళు నీకు పూజ చేశాను కదయ్యా గణపతి, ఇంత నిర్దయగా నన్ను కాశీ నుంచి గెంటేస్తావా అన్నాడు. స్కందుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కుమారస్వామి కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి నేను వెళ్ళిపోతున్నాను అని ఏడ్చాడు. కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాడు. ఓ కాలభైరవ, ప్రతి చతుర్దశి, ప్రతి అష్టమి, ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం నిన్ను ఆరాధించలేదా నేను అన్నాడు. ఓ దండపాణి దగ్గరికి వెళ్ళాడు. ఓ దండపాణి, నువ్వు కాశీవాసులకి రక్షకుడివి, కాశీవాసులకి అన్నదాతవు, ప్రాణదాతవు, జ్ఞానదాతవు, మోక్షదాతవు. నాపై నీకు దయలేదా స్వామి? నన్నెందుకు పంపించేస్తున్నావు? ఢుండి వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. ఢుండి గణపతి, నేనేం తప్పు చేశానయ్యా అని అడిగాడు. చింతామణి గణపతి, ఆశా గణపతి, గజి గణపతి, సిద్ధ గణపతి, అక్కడ ఉన్నటువంటి గణపతులందరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళన్నాడు, ఓ వినాయకులారా, నా ప్రార్థన వినండి. నేను ఎప్పుడూ పరనింద చెయ్యలేదు, పరులకి నేను ఎప్పుడూ అపకారం చేయలేదు. పరధనముపై కానీ పరస్త్రీ కానీ నాకు కించిత్తు కూడా ఆసక్తి లేదు. 3 కాలములయందు గంగను సేవించాను, విశ్వనాథుణ్ణి సేవించాను, విశాలాక్షి అమ్మను సేవించాను, అన్నపూర్ణను సేవించాను. నాకు ఈ కాశీని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకు కలిగింది అని అడిగాడు. అమ్మ విశాలాక్షి, భవానీ, మంగళ, జ్యేష్ఠే, విశ్వే, విధే, విశ్వభుజే, చిత్రఘంటే, వికటే, దుర్గే, నా నమస్కారములు స్వీకరించమ్మా అని. అమ్మా, నేను కాశీని నా స్వార్థ ప్రయోజనములు ఏవీ ఆశించి నేను విడిచిపెట్టి వెళ్ళడం లేదమ్మా. పరోపకారార్థమై దేవతల యొక్క ప్రార్థనలు విని నేను కాశీని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందమ్మా అని. అమ్మా, వృత్రాసుర సంహారం కోసమని ఆ రోజున దధీచి మహర్షి తన వెన్నెముకను ఇచ్చేశాడే. బలిచక్రవర్తి 3 లోకాలు దానం చేసేశాడే. వాళ్ళు ఎలా పరోపకారం కొరకు చేశారో నేను అంతేనమ్మా, నేనేం గొప్ప కాదు అని ఎంతో హృదయ విదారకంగా ఒక చిన్న పిల్లవాడు వెక్కి 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 అమ్మ ఒడిలో ఏడ్చినట్లుగా ఏడ్చాడండి ఆ మహానుభావుడు అగస్త్యుడు. పాపం ఎంత బాధపడ్డాడో కాశీ విరహానికి, కాశీని విడిచి వెళ్ళాలి అని. అంతమందిని అంతగా ప్రార్థన చేసి అంతగా నిలదీసినటువంటి మహర్షి ఇంకా తప్పనిసరి అన్నాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఆ కాశీ పట్టణాన్ని విడిచిపెట్టి భార్యా సమేతంగా బయలుదేరాడు. అయితే మనకో సందేహం రావచ్చు, ఏమండి అంత తపోనిష్టాగరిష్ఠుడైన అగస్త్యుడికి కూడా ఇంత వ్యామోహమా అని. ఆయనకి ప్రపంచంలో ఏ వస్తువు మీద కూడా వ్యామోహం లేదు. నిజానికి తన శరీరం మీదే తనకి వ్యామోహం లేదు, కానీ కాశీ మీద మాత్రం భ్రాంతి ఉందండోయ్. ఎందుకంటే కాశీ అత్యంత పవిత్ర క్షేత్రం. శివుడు ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేటటువంటి క్షేత్రం అది, అవిముక్త క్షేత్రం. కాశీలో నివసించడమే కళ్యాణం, కాశీలో నివసించడమే మోక్షం, కాశీలో తిరగడమే కైవల్యం. అందుకని కాశీలో ఉండాలనుకున్నాడు తప్ప ఆయన మనలాగా ఏదో ఇంటి మీద వ్యామోహమో, సంపద మీద వ్యామోహమో, బంధువుల మీద వ్యామోహంతో ఉన్నవాడు కాదు. కాశీ లాంటి మోక్షభూమిని విడిచిపెట్టేస్తున్నానే అని ఆయన బెంగ. అయ్యో, హరుడి క్షేత్రమైన కాశీని విడిచిపెట్టి వెళ్ళలేక దుఃఖపడ్డాడు ఆయన. చివరికి మొత్తం మీద తప్పదు గనక బయలుదేరి భార్యతో కలిసి కాశీ నుంచి బయలుదేరి
ఆ కాశీ వైపుకే మళ్ళీ 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 తిరిగి 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 చూస్తూ, కనిపించినంతవరకు చూస్తూ ఆ పుణ్యభూమికి నమస్కరిస్తూ మెల్లమెల్లగా నడిచి ఆయన వింధ్యపర్వతం వైపుకు కదిలాడు అనేటటువంటి ఈ ఘటన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.